హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొద్దిగా లేటే లేచాను. సో టైం చూస్తారు కదా, యథావిధిగా అయితే టైం వచ్చి 8 దగ్గరికి అవుతుంది, 8:15 దగ్గరికి. సో మా వరలక్ష్మి ఏం చేస్తున్నావు? వరలక్ష్మి నేనైతే ఇవాళ పాలకూర చేసినాను. ఓహో, పాలకూర ఏంది స్పెషల్? ఏంది పాలకూర? స్పెషల్ ఏం లే కానీ లేదు, ఇవాళ మండే మనం తినం కదనే. అవును, మండే మనం తినం. మరి మర్చిపోయాను నేను. పాలకూర చేసిన. నీకు తెలుసా, 1 వీక్లో ఒక 2 డేస్ అయినా ఆకుకూరలు తింటే చాలా బెస్ట్. అందుకే మనం నిన్న తోటకూర, ఇవాళ పాలకూర, ఇంకా పుంటికూర ఉంది. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి పుంటికూర ఫ్రై చేస్తా. మంచిదే కదా ఇది. గంగవేలి కూర కర్రీలు ఏమైనా తినే ఛాన్స్ ఏమైనా ఉందా? ఈ కాలంలో కూరగాయల రేట్లు ఎక్కువైనాయి కదా. ఆకుకూరలు తింటే హెల్దీ, ప్రోటీన్స్కి ప్రోటీన్, ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే మొత్తానికి పైసలు కూడా ఆదా. అయితే మనం పప్పు బ్యాలు అన్నీ తెచ్చుకొని వేస్తాం మమ్మీ. అవి కూడా ఉండాలి, పప్పులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి పిచ్చి. అవునా? అరే ఓ పని చేయి, ఒకరోజు నేను చెప్తున్నా కదా, ఒక రైస్లో శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, తెల్లపప్పు అన్నీ మంచలేదు కదా, లేకపోతే అన్ని పప్పులతోని కొద్దిగా కర్రీ లాంటివి చేయరాదు? అది బి ఎక్కువ ప్రోటీన్ అంట. అది కిచిడి రైస్ చేయరాదు మమ్మీ? ఇప్పుడు ఏం లేదు మమ్మీ, కూరగాయలు అయిపోయినాక చేస్తా. కూరగాయలు ఉన్నాయి కదా. కూరగాయలు అవును, మనం ఎంత తెచ్చినాం కూరగాయలు? మర్చిపోయాను. 250 300 ఏమో. 150 మిగిలినాయి కదా. 150 రూపీస్ ఏమో మిగిలినాయి మాకు, అంతకన్నా ఎక్కువ మిగలవు. అయినా ఈసారి అయితే పాలకూర, తోటకూర, పుంటికూర, కొన్ని 3-5 రకాల కూరగాయలు తెచ్చినాం. మునక్కాయ, వంకాయ, ఆలుగడ్డ అవన్నీ. ఇక చూస్తుర్రు కదా, మొత్తం అయిన తర్వాత నేనేం చేసిన, ఈయన ఎప్పుడు పచ్చి ఆకుకూరలు తింటే మంచిది, హెల్దీ అని అంటాడు కదా. అట్లనైతే కొంచెం అవునా నువ్వు తింటావా, కొంచెం పాలకూర నీకోసం పెడతా, తిను అన్న. ఈయనేమో ఏంది నువ్వు నాకు తినమంటావా అని అయితే అట్లా మజాక్ అట్లనేనా చేసేది? అన్నప్పుడు తిన్నా అంటే తినాలి. మరి తిన్నా కదా, తిన్నానా లేదా చూడండి. మరి ఎందుకు అంత బతులు నడిపించుకుంటున్నావు? పళ్ళు దోమలే, మూతి గడగలే, ముక్కు గడగలే అని. మరి అట్లనే ఉంటుంది. పన్ను దోమి తింటే జర ఆరోగ్యంగానే ఉంటాము. ఏం కాదు, అట్లా పడి గడుపున ఏముండదు కదా, పోతే కడుపులో తిని మంచిగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మంచిగా అన్నావు కాబట్టి నేను మళ్ళీ తీసి పెట్టిన నీకు, అంతే. తిను అన్నది, మళ్ళీ పాలకూర ఏడైపోతుంది అని మళ్ళీ ఇట్లా చేస్తుంది. అన్ని పీస్ లెక్కలు చేస్తుంది. అట్లా తిన్నావు పిచ్చి. మరి తినాలి, మంచిది హెల్త్కి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోలు వాచ్ ద ఎండ్. ఏం చేసినావు మమ్మీ? వైట్ రైస్, పాలకూర, తోటకూర, చపాతి, ఇంకా అన్నం మంచికి మిక్చర్. హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మ్యాక్సిమం అయితే తినేసి ఇప్పుడు 3 గంటలకు వెళ్ళాలి. 3 గంటలకు వెళ్ళి 9 గంటల వరకు వర్క్ చేసుకొని రావాలి. ఈరోజే స్టార్ట్ చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, కొద్దిగా సుస్తుండే ఈ 2-3 రోజుల నుంచి యోగాకి వెళ్ళలేదు. ఈమె లేపుతుందేమో అని ఈమె మీద ఆశ పెట్టుకోండి, అది కాలేదు. మళ్ళీ తర్వాత ఇంట్లో చేసినంత కిక్ వస్తలేదు, అంత ఎనర్జిక్ మొప్పు ఉంటుంది, స్వీయన్ ఉంటుంది నాకు. ఎప్పుడెప్పుడు అనుకుందామా, ఎప్పుడెప్పుడు లేద్దామా అన్నట్టుంది నాకు. 2 రోజులకే, ఎక్కువ రోజులు కాదు. ఆదివారం పోలే, సోమవారం పోలే. సో అట్లా ఇక రేపటి నుంచి పోవాలి యోగా క్లాస్కి. ఇంకా వెళ్దామా పోక చాలా రోజులు అయింది. నిన్న నైటు ఆడ లగ్గమైండే కదా, లైవ్ పెట్టినా కదా. ఆడేమైందంటే తిన్నా, కొద్దిగా ఎక్కువ తిన్నా. కొద్దిగానే అంటే ఇంత తిన్నా, నార్మల్గా ఇంతే తింటుండే. దీనికి 2 సార్లు తిన్నా. అది ఎక్కువ కావడం వల్ల నిద్ర ఎక్కువ వచ్చేసింది. అందులో నైట్ డబల్ కా మీట్ అవి తిన్నా. సో అట్లా నిద్ర అనేది ఎక్కువ ఉండిపోయి 6 గంటలకు లేచిన. అంటే ఎప్పుడు 4:50 లేచేది,
6 గంటలు లేచే లోపలికి ఇంకా అంత మబ్బు ఉండే నాకు. ఇంట్లో ఎంత యోగా చేసినా కానీ మబ్బుగా ఉంటుంది. అలారం పెట్టుకున్నానే ఈ ఫోన్లో ఏందో అర్థమవుతలేదు, మళ్ళీ సతాయిస్తుంది. అలారం మళ్ళీ సెట్ చేసుకోవాలా. అది ఫ్రెండ్స్, ఇక రేపటి నుంచి ర్యాపిడో కొడదామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 3 గంటలను చేసి 9 గంటలకు చేసినా కానీ ఆడ సార్ ఏమి ఇస్తాడో తెలియదు. సో మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇంకో విషయం చెప్తున్నా, ఇలా స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ ఇట్లా బ్లూటూత్ ఉంటుండే కదా, అవి ఎక్కడ మర్చిపోయినానో తెలీదు. అవి గోవింద అయిపోయినాయి, పోగొట్టుకుపోయినాయి. మొత్తం కొట్టుంది 1000 రూపాయలు పెట్టి కొన్నావు, మహా అంటే 2 నెలలు బి లేదు, అది అప్పుడే పోగొట్టుకున్నావు, అంత సోయి లేదా అన్నట్టు మా భార్య చూస్తూనే ఉంది. ఏం లేదు, మన చేతిలో ఉండేది ఉంటుండే పోయింది పోయి. చూడండి అని అంటానేమో అని అంటుంది. కానీ ఒకప్పుడులా లేను వరలక్ష్మి. ఫుల్ చేంజ్డ్. ఓకే, చాలా చేంజ్ అయినా. ఎందుకంటే ఒకప్పుడు చాలా మారం వేస్తుండే, ఖచ్చితంగా కావాలని మొండిగా చేస్తుండే కదా. కానీ ఇప్పుడేమో పోనీరా బాబు, దానివల్ల జర చెవులు ఫ్రీ అయినాయి అని అనుకుంటున్నా. లేకపోతే ఊరికే చెవులో పెట్టుకొని ఏదో ఒక పాట అయినా, ఏదో ఒక ప్రవచనమైనా, ఏదైనా వైభవం అయినా ఏదో ఒకటి ఉంటుండే. లేకపోతే బోర్ కొట్టిందనుకో వరలక్ష్మికి ఫోన్ చేస్తుండే. అది పోయినందుకే మంచిదైంది. అది ఫ్రెండ్స్. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, మా వరలక్ష్మి ఏ పండగకైనా, ఏ పబ్బంకైనా, ఏ ఎల్లమ్మ లగ్గంకైనా, దుర్గమ్మ లగ్గంకైనా, ఏ దావత్కి పిలిచినా కానీ నేను రాను అనే పదమే ఉంటుంది, కానీ వస్తా అనే పదమే ఉంటుంది. మనకి ఇప్పటికి నేను చెప్పిన ఆడ బాసలు నేను దోమతా చాలు చేసింది. ఆల్రెడీ పొద్దుగాల చేసేటప్పుడు ఈరోజు చాలా అంటే చాలా ఏడ్చింది వరలక్ష్మి. ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ కాల్ అనేది ఎక్కువ పెయిన్ అయింది. అంటే నేను నిన్నంతా బయటికి పోయి వచ్చిన, ఏమన్నా చేసినావా, ఎక్కడైనా జారినావా, లేకపోతే ఈ టైల్స్ ఉన్నాయి కదా, ఇవి స్లిప్ అయినాయా, వాటర్ నూనె టచ్ అయ్యి అట్లా అయిందా అంటే ఏం కాలేదు, పెయిన్ అవుతున్నాయి అన్నది. సరేలే పెయిన్ అవుతుంది కదా అని కొద్దిసేపు వజ్రాసన్, కొద్దిసేపు పద్మాసన్, కొద్దిసేపు ప్రాణాయాలు, కొద్దిసేపు వామప్లు అన్నీ చేయించిన తర్వాత అవి ఏడ్చేస్తూనే ఉంది. అరే ఏమైందిరా అని మళ్ళీ నేను ఆలోచన చేసి ఇవంతా కాదు గుంజిళ్ళు తీద్దామని గుంజిళ్ళు తీస్తే అప్పటి వరకు జర ఫ్రీగా ఉంది. దాని తర్వాత అయితే ఇంకా నా వల్ల అయితే లేదు, కాళ్ళు అయితే బాగా గుంజుతున్నాయి అనగానే ఇంకా ఏమని లేదు. సో అది ఫ్రెండ్స్. కానీ నిన్న అట్లా ఇక ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అంతగానము నువ్వు? అరే చెయ్యాలా భయ్, యోగా చేయకపోతే ఎట్లా చెప్పు? 20 ఆసనాలు చేసినావు, నువ్వే అన్నావు బుక్లో ఉన్నది ఇక చేస్తా అన్నది. నౌకాసన్ చేసిన తర్వాత మకరాసన్ చేయించిన, వక్రాసన్ దగ్గరికి వెళ్ళినాం. మకరాసన్లు చేస్తే కడుపు ఉతకపోయిందా అని అడిగితే ఏమంటుంది, నాకు ఏమనిపిస్తలేదు అని అంటుంది. ఇక సరే వక్రాసన్లోకి వచ్చిన, వక్రాసన్ చేస్తా, ఇది ఈజీగా ఉంది, ఇదే చేస్తా అన్నది. సరే బిడ్డ ఇట్లా చేస్తామని వక్రాసని ఆమెంతకు ఎంచుకున్న వర్క్ కదా, అంటే ఇష్టంగా ఎంచుకుంది కదా అని చెయ్యి అంటే ఎట్లా చేస్తుంది అంటే ఒక కాలు ఒక చేయి కలిపి చేస్తుంది. అట్లా కాదు బేట, అదేంది లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ చేతి నుంచి చేయాలి, అలా చేస్తేనే నీకు బెనిఫిట్ అంటే తిప్పలు పడ్డది. ఈరోజు ఇంచుమించుగా 10-12 ఆసనాలు చేసినాం, కానీ ఏది సరిగ్గా చేస్తలేదు, అన్నీ ఏడ్చుకుంటూనే చేస్తుంది. మరి మా వరలక్ష్మి బక్కగున్నప్పుడన్నా చూడకపోతారయ్యా మీరందరూ. దొడ్డుగా అయిన తర్వాత అసలు నిజం చెప్తున్నాను, అదేంది ఏ ఆసనం చేస్తలే. బక్కగా అయినప్పుడు కొంచెమన్నా ఆసనం చేస్తుండే, ఓకే ఇట్లానా అంటుండే. ఇప్పుడు గాయంతో చేస్తలేదు. ఏమని అంటేనేమో పో
ఇవన్నీ చేస్తే అవుతారా? నాకు నమ్మకం లేదు అంటుండే. నువ్వు అయినవా? ఎవరు? నువ్వు ఎన్ని కిలోలు తగ్గినా తెలుసా? ఎన్ని కిలోలు? సరే వెయిట్ మిషన్ సాయంత్రం సరే నువ్వు వెయిట్ మిషన్ తీసుకురావాలి. చూపిస్తా ఎంత తగ్గినా. నువ్వు వెయిట్ మిషన్ తీసుకురావాలా బై. పోతే ఇప్పుడు హ్మ్? అంగడికి. పో మరి. ఏడుంది అంగడి? ఈమెతో ఏదో ఒకటి బాధ, ఏదో ఒకటి చూడు. మళ్ళీ కలర్ అంటించింది, ఈ కలర్ అంటించింది. ఏ షర్టు కనిపించినా, ఏది కనిపించినా ఇది ఇగో ఈడ చూడు, ఈడ చూడు కలర్ ఏంది ఇది, చుక్క చుక్క ఇదేంది? బాగానే ఉన్నావు. మరి అయితే, వేసి గుద్దుతావా? మరి ఏడంటిందే కలర్ పిచ్చి. మరి ఇదేందిరా పొచ్చి? ఒకటి రెండు. నువ్వు ఇక్కడ బొట్టు నిన్న పెట్టుకున్న గుడికి పోలేవా? ఏం నాటకాలు చేస్తున్నావా? గీదంతా పోయిర్రా ఎవరైనా? మరి అవి ఎప్పుడు వేసుకున్నావు? మా చూసినవారా నాయన, నా బట్టలు నేను ఉతుక్కోవాలంట. ఏందో ఏమో ఇట్లా ఉంటుంది నిజంగా. మంచిగా చెప్తే చెడు అవుతాం, చెడు చెప్తే మంచి అవుతాం. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఏం బయట వేస్తే అట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా అని ఇంట్లోనే ఆడేసిన. నువ్వు కాదు మమ్మీ, ఏమో చెప్పాలనుకుంటున్నావు కాదు. బల్లి కిందికి ఇట్లా కిందికి రాగానే ఏమవుతుంది? ఓయ్ 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 జల్లిరా అంటే ఏమైందేమో అని పండు పిలుస్తే పండు నేను వచ్చితే ఇంకో బలి కిందికి వచ్చింది, బలిని మీదికి పంపి అంట. నేనేమన్నా అసలు బలి పొద్దున్న నుంచి ఏడ దాచుకుంటుంది ఏమో, రాత్రి లైట్ వేయగానే వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? చీమలు ఈగలు తిన్నికి వస్తాయి కదా. బటర్ఫ్లై, చిన్న బటర్ఫ్లై ఉంటుంది. తినేసిందా? ఆహా, అది ఇట్లా ఎగురుతుంది, అది ఇట్లా ఇట్లా అక్కడిక్కడ పోతుంది కదా. దాన్ని పట్టుకుందామా అని తాపత్రయంతో అక్కడ ఇక్కడ కిందికి వస్తుంది. అది కిందికి వస్తే నేను ఉప్పు వేసుకుందాం, కూరలు ఉప్పు లేదని ఇక్కడికి వచ్చినాయి. అక్కడ పోవాలంటే భయం అవుతుంది. అది గిన్నె ఉంది, భయం అయింది, అందుకే పిలిచిన. ఓయ్ 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 అంట బలిని పంపి అంట. నేను గార్డెన్ అయిపోయినా నీకు. యు మై లైఫ్. చెప్పు లైఫ్ గార్డా, లైఫ్ బాయ్ అనలేదు ఇంకా. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చాలా వరకు అయితే 33,000 సబ్స్క్రైబర్ లేరు. నీ ఆనందం ఎట్లా చెప్పాలనుకుంటున్నావు? ఆనందం అంటే చాలా ఉంది. అందరికి థ్యాంక్ యూ. మమ్మల్ని ఇట్లాగే సపోర్ట్ చేయండి మీరు. కానీ వీడియోస్ లైవ్ చూసినంతగా వీడియోస్ అయితే ఎవ్వరు లైవ్లో నువ్వు ఎప్పుడైనా ఆశ్చర్యపోయావా? 6 లక్షల మంది లైవ్లో 6 లక్షల మంది నాకు కనెక్ట్ అయ్యారు. కానీ నార్మల్ వీడియోస్లో 1K వీడియో బి దాడతలేదు. 500 400 ఎట్లా చూస్తున్నారో అందులో సగం మంది మా వీడియోస్ వాచ్ చేయండి. మీకు చూడండి, ఇంకా మేము మంచి మంచి వీడియో, మీరు అట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేసిండు అనుకోండి, ఇంకా మంచి వీడియోస్ కూడా చేస్తాము. ఇప్పుడు మీరు చూసలేరు కదా అని మేము కూడా వీడియోస్లో కొంచెం డల్ అయిపోతున్నాం అంతే. సరేలే. అయితే ఫ్రెండ్స్ ఇంకేమైందంటే నేమ్స్ పెట్టడం వల్ల అది మళ్ళీ నాకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అందుకని డైరెక్ట్ అనేది రిలీజ్ చేసేస్తున్నాం వీడియోవి. నేమ్స్ ఏం పెడతలేను. ఏంటంటే అది చాలా తలనొప్పి అవుతుంది. సో అందుకు ఇప్పటి నుంచి నేమ్స్ ఇవి పెట్టడం చాలా కష్టము. సో అది ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే అసలు నిన్న మొన్న లైవ్ పెట్టినందుకు 1.5 రోజులోనే 4,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కొద్దిగా ఇంతమంది వస్తారు బి అనుకోలేదు. ఇప్పటి నుంచి బోనాల్లో బి ఇంకా లైవే ఉంటుంది. వాళ్ళు ఏ పాట పెట్టినా కొద్దిగా మ్యూట్ అయితే పెట్టి లైవ్ పెడతా. ఆ రోజు అయితే 3 గంటలు పెడతానేమో లైవ్. చూద్దాం ఇంకెంతమంది వస్తారో. ఖాళీ 2 గంటలకే 6 లక్షల మంది వస్తే 3 గంటలు పెడితే 10 లక్షలు దాటుతారు ఖచ్చితంగా. అయితే నిన్న లైవ్లో కొంతమంది అన్న నువ్వు లైవ్ పెట్టినావు కదా, మా కామెంట్స్కి కూడా రిప్లై చెయ్యి అని కొంతమంది అయితే అడిగిర్రు. కానీ ఈయన చూసుకోలేడేమో, అందుకే రిప్లై చేయలేడు. నిన్న చేద్దాం కెమెరా పెట్టి లైవ్ తీసిండు కదా, అది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. వీడియో కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు 3 గంటలకు మళ్ళీ వర్క్కి వెళ్ళాలి కదా, అది. బాయ్ 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 బాయ్.